ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో సిపిఐ పార్టీ ముందుంటుందని సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు విమల అన్నారు. శుక్రవారం సదాశివపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విమల సిపిఐ నాయకులతో కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాల ముగ్గులు, సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకునేందుకు ముగ్గుల పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు షఫీ అహ్మద్, ముస్తాఫా, శంకరప్ప, సంజీవ్ రెడ్డి, రమేష్, బుజ్జమ్మ, అనుసూజ, బిపాషా, సాదిక్ అలీ, మేఘన, అలంకృత, హేమలత, నాగలక్ష్మి, మాధవి, హిందూ, రాణి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త బట్టలు వేసుకోరు. కొందరు ఏం చేస్తారంటే పసుపు కలర్ లో ఉన్న కొత్త బట్టలు మాత్రము వేసుకుంటారు. ఇంకేంది ప్రొద్దున లేవగానే కొందరు ఏంటంటే మా అమ్మ చెప్పేవాళ్ళు నువ్వులు పసుపు కలిపి ముద్ద రాసి ఆ ముద్ద ముఖానికి పెట్టుకోవడము అలాంటిది చేస్తుంది. మరి ఇప్పుడు రోజులు మారుతున్నాయి, కొత్త కొత్త పంటాలలో ప్రజలు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త రకాలుగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కనుమ రోజు ఖచ్చితంగా అంటే నేను నాన్ వెజ్ నేనైతే నాన్ వెజ్ వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు సాధారణంగా తప్పకుండా మీటుతోని వండుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. అయితే వెజిటేరియన్స్ గురించి మాత్రం నేను చెప్పట్లేదు, దయించి క్షమించండి. ఆయన వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తింటారని చెప్పింది మేడం అని అనుకోకండి, ఆ మాట నేను అనట్లేదు. సాధారణంగా పిండి వంటలతోని ఆంధ్రలో అయితే కొత్త అల్లుళ్ళని పిలిచి చాలా హ్యాపీగా చేసుకోవడము, వాళ్ళకి బట్టలు పెట్టడం, కానుకలు పెట్టడము ఇలాంటివి చేస్తారు. తెలంగాణలో మాత్రం అలాంటివి ఏం చెయ్యరు. ఇప్పుడైతే అందరం చేసుకుంటున్నాము. ఇంకోటి ఈ విషయాన్ని బట్టి నేను అందరినీ అభినందిస్తున్నా. పిలవడంతోనే అందరూ వచ్చి సకాలానికి వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషము. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అభినందిస్తున్నా. ఎందుకంటే కొందరు చెప్పినా కానీ ఈ సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఎప్పటికి వాళ్ళు అంతే చేస్తారులే అని కొందరు నిర్లక్ష్య ధోరణితోనూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రము కొద్దిగా అందరూ స్పందించి వచ్చినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు, చిన్నపిల్లలకైతే నా దీవెనలు. అయితే మనము ప్రతి సంవత్సరము ఈ విధంగా చేసుకోవడము ఎంతో శుభప్రదమని నేనైతే భావిస్తున్నా. ఇటువంటి దాన్ని మనమందరం కూడా ప్రోత్సహించాలి. సారు నన్ను అడిగిన వెంటనే కాదనలేకపోయినా, నిజంగా సార్ మా ఇంటి ముందట్టుండే పోతారు కానీ ఎప్పుడు సాధారణంగా మాట్లాడారు. సారు సిపిఐలో చాలాగా పనిచేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మా తమ్ముడి కొడుకు కూడా సార్తోనే వర్క్ చేస్తాడు కాబట్టి నాకు సార్ గురించి బాగా తెలుసు. అయితే వచ్చిన మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఇంకోటి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అట్లీస్ట్ చూడ్డానికన్నా వాళ్ళు సహకరించిన విధానము నాకైతే నచ్చింది. ఈ విధంగా మనం ఎప్పటికీ ఈ పండగ జరుపుకోవడము, అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా కాకపోతే పొరపాటు జరిగిందంటే ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. అయినా లాస్ట్ టైం మనకు కూడా కూడలేదు కాబట్టి అది కాకుండా వచ్చే సంవత్సరం వైకుంఠ ఏకాదశిని దృష్టి పెట్టుకొని మందిర కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.